విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ సంజీవకరణి 4వ భాగం నాకు స్వాగతం పలుకుతున్నానండి. ఇప్పుడు మీకు నేను కాశ్మీర రాజవంశం నవలల్లో సంజీవకరణి అనే నవలను మీకు వినిపిస్తున్నాను. ఈ నవలలోని 4వ భాగం ఈవేళ మొదలు పెడతాను. ఇంతవరకు కొద్దిగా రీక్యాప్ చెప్తానండి, అంటే జరిగిన కథ కొద్దిగా చెప్తాను కాబట్టి మీకు దీన్ని అనుసంధించుకోవడం సులభమవుతుందంట, అంటే కనెక్ట్ చేసుకోవడం సులభమవుతుంది. పోయినసారి పంచమి అనే పాత్ర పరిచయమైంది. ఆ అమ్మాయి 18 ఏళ్ల వయసున్న 12 ఏళ్ల పిల్లలాగా కనిపిస్తుంది. పోషణ తక్కువ అవడంతో, పైగా ఆ అమ్మాయి కుక్కలాగా కనిపించడానికి వీలుగా తనను తాను అలా రూపొందించుకొని రాత్రులందు శ్మశానంలో తిరుగుతూ ఉంటుంది. పగలు ఎవరికి కనిపించదు. ఆమె పని అంతా ఈ చనిపోయిన శవాల ఎముకలు, దహనం చేయబడిన శవాల ఎముకలు, అవి అంటే అస్థి సంచయం చేయడం. మరుసటి రోజు దహనం జరిగిన మరుసటి రోజు అస్థి సంచయనం చేస్తారు కదా, చేసి వాటిని ఎక్కడైనా పుణ్యనదుల్లో కలుపుతారు. అది భారతీయులకు ఉండే అలవాటు. కాబట్టి వాటి కోసమనేసి ఆమె రాత్రుళ్ళు దహనం జరిగిన వాళ్ళ బంధువుల ఇళ్ళు కనుక్కొనేసి అక్కడికి పోయి ఆ అస్థికలు ఇచ్చి వాళ్ళు ఇచ్చే తృణమో పడమో ఎంతో కొంత డబ్బు తెచ్చుకుంటుంది. అంటే వాళ్ళకి పని లేకోకుండా, వాళ్ళు వచ్చి ఏరుకునే పని లేకుండా ఈమె ఏరు పెడుతుంది. అది ముఖ్యంగా ఆమె చేసే పని. తండ్రికి ఈమె వలన సంపాదన దొరుకుతుంది అని చెప్పాను. ఆమె తండ్రి పేరు కుట్టి అని. అతను చెప్పులు కుట్టడంలో చాలా ప్రసిద్ధి పొందినవాడని, కానీ అరుదుగా చెప్పులు కుడుతూ ఉంటాడని చెప్పాను కదా. ఇక ఈ సంధిమతి అనే ఆవిడను మహారాజు శ్మశానంలో ఖండఖండములుగా నరికించి దహనం చేయించాడు. ఆ అస్థికలను కూడా ఈమె సేకరించింది. కానీ అది ఎవరికి అమ్మాలన్న ప్రశ్న ఉదయించింది. అప్పుడు ఆమె తనకు తెలిసిన ఒక వ్యక్తిని అడగ్గా ఆమె చెప్పింది, నువ్వు పలానా చోటుకు వెళ్తే అక్కడ ఒక వ్యక్తి నీకు కొనే వ్యక్తిని చూపిస్తాడు అని. ఆమె అదంతా కళ అనుకుంది. ఎందుకంటే ఆమె కారాగృహంలోకి పోయి అక్కడ సంధిమంతుడితో మాట్లాడింది. సంధిమంతుడా, నీ భార్య యొక్క అస్థికలు తెచ్చాను, నువ్వు కొందువా, నువ్వు కర్మ చేయుటకు పనికొస్తుంది అని పలికింది. కానీ తన ఆ మాటలు పలికినట్టు కూడా ఆమెకు తెలియదు. అంటే ఏదో ఒక శక్తి, మానవాతీతమైన శక్తి ఆమె ద్వారా ఆ మాటలు పలికేలాగా చేసింది అని అర్థమవుతోంది. ఆమెకు రేపు, ఎల్లుండి, నిన్న అనే పదాలకు కూడా అర్థాలు సరిగ్గా తెలియవు. సరే, ఒక రాజస్త్రీకి ఎముకలు, అస్థికలు అమ్మింది. దానికి ఆమె 10 దీనారాలు ఇచ్చింది. ఆ 10 దీనారాలు అంత విలువ చేయదు, అంత డబ్బు తాను ఉంచుకోలేనని ఆ అమ్మాయి అనుకుని మరుసటి రోజు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ఆ ధనము ఆమెకు తిరిగి ఇచ్చేసేసింది. ఆ రాజశ్రీ, నాకు ఒక యోగితో పని ఉంది, నీకు ఎవరైనా తెలుసుంటే చెప్పుమంది. సరే, రేపు మర్నాడు వస్తాను, నాకు ఎవరన్నా యోగి ఉంటే పరిచయం చేయనింది. ఈ అమ్మాయి సరే అని చెప్పేసింది. తన మామూలు స్థలమునకు, శ్మశానానికి తిరిగి వచ్చేసింది పంచమి. ఇంతవరకు పోయిన వారము మీకు చెప్పిన కథ. ఇక తర్వాత పంచమి శ్మశానానికి వచ్చాక ఏం చేసింది, ఏం జరిగింది మళ్ళీ కథ. ఆ రాజస్త్రీ ఏమి ఒక యోగిని కలుసుకుందా, ఇంతకు ఆ రాజస్త్రీకి యోగులతో ఏం పని, అవన్నీ అనుకున్నాం కదా. ఇక కథలోనికి ప్రవేశించేద్దామా? ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మరి కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగా పంచమి మళ్ళా శ్మశానానికి పోయింది. అప్పటికి పొద్దు కుంకింది. దానికి ఆకలి వేస్తూ ఉండేను. ఆమె తండ్రి ఇంటికి పోయింది. తండ్రి ఇంటనే ఉన్నాడు. ఆమె ఆకలి అవుతోంది అనింది. 10-12 ఏళ్ల నుంచి పంచమి ఇంటికి వచ్చి తనకు ఆకలి అవుతున్నది అనట కుట్టి ఎన్నడూ ఎరగడు. అంటే కుట్టి ఎప్పుడూ చూడలేదు అలా ఆమె అడగడం. అతను నిప్పు చేశాడు. ఇంటిలో కొంత పిండి ఉన్నింది. తడిపి రొట్టె చేశాడు, ఆమెకు పెట్టాడు. ఆమె తిని నీళ్లు తాగింది.
మళ్ళా శ్మశానంకి పోయింది. నిద్ర వస్తోంది, కానీ ఆమె ఎల్లుండి రాత్రికి వస్తానంది కదా, తానెవరినో యోగులను ఎరుగుదును అన్నింది కదా. తానెవరిని ఎరుగును? ఆ గుహలో ఉన్న వ్యక్తిని ఎరుగును. ఆమె యోగినియా? ఆమె యుద్ధం చేయను కదా. ఆమెతో పోయి ఈ సంగతి చెప్పించో బాగా ఉంటుంది. ఆమె రాత్రులందు గుహలో ఉండదు. రేపు పగటి వేళ వెళ్ళవలేను. నిద్ర వస్తోందే, తానింక మరి ఎవరిని యోగులను ఎరగదా, ఇంకొకటి నూనె ఎరిగినట్లున్నది. ఆమె రాత్రులందు ఉండని మాట నిజమే. ఒకవేళ ఉన్నదేమో చూసొద్దాం అనుకుంది. ఇప్పుడే ఎందుకు పోలేను, రేపు పగులున ఎందుకు పోరాదు అనుకుంది. పంచమి బయలుదేరింది. జీలా నదిలో దూకిన. నది వరదల మీద ఉంది. తాను కొట్టుకుని పోతోంది. పంచమికి తెలిసింది, కానీ అవతలి ఒడ్డున కీదుటకు గాఢమైన ప్రయత్నం చేస్తోంది. అతలి ఒడ్డున ఎవరైనా సహాయపడవచ్చునని పెద్దగా అరిచింది. ఇంతలో సహాయంకి ఎవరో వచ్చుచున్నాము అన్నట్టుగా ఆవలి ఒడ్డు నుండి ఒక కేక వినిపించింది. పంచమి మరలా ఈదుతోంది. అతడు అరుచుట, ఈమె అరుచుట, ఇట్లొకరినొకరు సమీపించుకొని అతడు ఈమెను పట్టుకుని ఆవలి ఒడ్డుకు చేర్చాడు. అది గాఢాంధకారం. పంచమి ఆయన వెంట పోయింది. ఎంత దూరం కొట్టుకొచ్చిందో ఆమెకే తెలియదు. ఎక్కడో ఒక కొండ గుహలోకి అతడు దారి తీశాడు. ఆ గుహలో నడిమి భాగమున కట్టెలు పేర్చి ఉన్నాయి. నిప్పులు బగబగలాడుచుండెను. అతడు దాన్ని మండించెను. జ్వాల లెగిసెను. గుహలో వెలుగు కనిపించెను. అతడు ఈమె వంక చూచెను. 12 ఏండ్ల పిల్ల, బక్కపల్చంది, కానీ కోలుపుచ్చువ వలె ఉంది. మాసిన గుడ్డలు, చిన్నగిన గుడ్డలు. ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. మనము చదువుతున్నది కాశ్మీర్ రాజవంశ నవలలు. ఆ ప్రదేశము కాశ్మీరము. కాశ్మీరంలో శ్రీనగరం రాజధాని. ఆ రాజధాని ప్రదేశంలోనే ఆ జీలా నది ప్రవహిస్తోంది. ఆ జీలా నదిని ఈదింది. ఆ జీలా నదికి వరదలు. కాశ్మీరంలో ఎప్పుడు చలిగానే ఉంటుంది కదా, ఈ వేసంగుల్లో కూడా చల్లగానే ఉంటుంది. మరి ఆ అమ్మాయి అప్పుడు వేసవి కాలమో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తం బట్టలు తడిసిపోయినాయి, చలి ఉంటుంది. ఈ కొండ గుహలోకి అతడెవరో రక్షించి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక మంట వేసింది. చూశాడు ఈ అమ్మాయిని. ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు పంచమి అంది. అనగా ఎవరు అంటే శ్మశానంలో ఉంటాను అంది. నీకు తల్లిదండ్రులు ఉన్నారా అంటే తల్లి లేదు, తండ్రి ఉన్నాడు అంది. అతని పేరేమి అంటే కుట్టి అంది. కుట్టియా ఈ పేరు ఎచ్చట్ను విన్నట్టున్నదే. ఆ జ్ఞాపకం వస్తుంది. కుట్టి చెప్పులని ఎప్పుడన్నా వింటివా అన్నాడు అతడు. విన్నాను. మా అయ్య కుట్టిన చెప్పులకు కుట్టి చెప్పులని ప్రసిద్ధి. మా అమ్మ బతికి ఉండగా మా అయ్య చెప్పులు కుట్టేవాడట. అవి పెద్ద పెద్దవారు తొడుక్కునేవారట అంది పంచమి. నువ్వు ఎప్పుడైనా నీ తండ్రి కుట్టిన చెప్పుల జత చూచితివా అని అతడు అడిగితే, ఓసారి చూచి తిని, కొన్ని ఏండ్లయింది, నాకు తెలియదు. మా అమ్మ కొన్ని ఏండ్లయిందని, మా అయ్య కొన్ని ఏండ్లయిందని ఒకసారి అన్నాడు. ఏండ్లు అనగా ఏమి అంది పంచమి. పోన్లే చెప్పుల విషయం చెప్పు అన్నాడు. ఒకప్పుడు గొప్ప ఇంటి శవము తగలబెట్టడానికి ఎవరో వచ్చారు. వారిలో ఒక ఆయన వెలగల చెప్పులు తొడుక్కున్నాడు. పక్కనున్న ఆయన అవి కుట్టి చెప్పులా అని అడిగినాడు. అప్పుడు విన్నాను. నా తండ్రి పేరు కుట్టి కనుక నాకు అది జ్ఞాపకం ఉంది అంది. నీకు ఒక చెప్పుల జత చూపిస్తాను, నువ్వు చూచిన జత వంటివేమో చెప్పగలవా అని అతను అడిగితే, చెప్పగలను అంది పంచమి. నీకు చలివేయట్లేదా? గుడ్డలు తడిసినవి కదా. నా దగ్గర నువ్వు కట్టుకున్న గుడ్డలు లేవు. నా వద్ద కావి గుడ్డలు కలవు, జింక చర్మంలో కలవు. ఒక జింక చర్మంను చుట్టుకొని నీ గుడ్డలు పిండి ఎండ వేసుకొను. ఆ నిప్పుసకని పెందలకడనే ఎండును అన్నాడు. అక్కర్లేదు, నాకు గుడ్డలు ఎండ వేసుకుంటాయంటే ఏమో తెలియదు అంది ఆ పిల్ల. చెప్పులు తీసుకుని వచ్చి చూపించును, గుర్తుపట్టగలవా అని అతనంటే పట్టగలను అంది. అంతా అతడు లేచి గుహలో ఒక మూలంగా భద్రంగా ఉంచిన కొన్ని వస్తువులను వెతికి ఒక చోట పాత గుడ్డలు చుట్టబడి ఉంచిన చెప్పుల జత తెచ్చాను. వాటిని పంచమికి చూపించాను. అవి వాడబడలేదు, కానీ వాణి ఎందలి కొత్తదనం పోయింది. కానీ చెప్పుకున్న పట్టుకుచ్చులు, తగరపు బిళ్ళలు మొదలైనవి కనిపిస్తూనే ఉన్నాయి. పంచమి అంది. అవును, ఇవే కుట్టి చెప్పులు అంది.
నీకెలా వచ్చింది అని అడిగింది. అతడు ఇలా అన్నాడు, ఈ చెప్పులు కుట్టి 18 ఏళ్ళు అయింది. నీ తండ్రి ఒక మహామంత్రి కోసం కుట్టాడు. అవి అతని ఇంటికి తీసుకొని వేళకు వాడి మంత్రిత్వం పోయింది. కుట్టి వీటిని అక్కడే వదిలేసి వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు పంచమి ఇలా అంది, నాకేమీ తెలియటం లేదు. 18 ఏళ్ళు అనగా ఏమి అనింది. అతడు అన్నాడు, పోనీ నువ్వు పుట్టి ఎన్నాళ్ళయింది అని అన్నాడు. పంచమి అంది, నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నాకేమీ తెలియదు. రేపనగా ఏమి, ఎల్లుండి అనగా ఏమో ఇందాకే తెలిసింది. ఏండ్లనగా ఏమి అంది మళ్ళీ. అంటే అతను అన్నాడు, సూర్యోదయమై సూర్యాస్తమయము అగు వరకు ఒక దినం, అట్టి 30 దినములు నెల. 30 అనగా అతడు 10 వేళ లెక్క చూపించి 10 చెప్పాను. కాలవేళ్లతో 20 చెప్పాను. మళ్ళా 10 వేళ్ళు చూపించి నెలను చెప్పాను. ఇట్టి నెలలు 12 అయితే సంవత్సరం అవుతుంది అనను. పంచమి అబ్బో ఇన్ని దినములే అనను. మరలా అతడు ఇట్లనను, నీ తండ్రి ఈ చెప్పులను కుట్టి 18 ఏళ్ళు అయ్యింది అని. ఇన్నాళ్ళ నుంచి ఉన్నవి అంది. ఎవరు దాచారు అంటే నేను దాచాను అని అతను అన్నాడు. ఎందుకు దాచితివి అంటే, అతనికి ఆ మంత్రికి మళ్ళా మంచి దినములు వచ్చును, అప్పుడు ఆయన వీటిని ధరించును అని అతను అన్నాడు. ఆయన పేరేమి అని పంచమి అడిగగా, సంధిమంతుడు అన్నాడు అతడు. సంధిమంతుడా నేను ఈ పేరు ఎచ్చటనో విన్నానే. మనసునకు లీలగా తగులుతోంది. ఆయన రాజుగారి కోటలో కారాగారంలో ఉన్నాడు. ఆమె పేరు సంధిమతి. ఆమెను ఖండములు చేసి 4 దినముల కింద ఎవరో మసనములో తగలబెట్టిరి. ఆ భూమికలు ఎవరికి ఇవ్వాలనని నేను భావించగా, రాత్రి ఎవరో నా వద్దకు వచ్చి నన్నచ్చటికి తీసుకొని పోయిరి. ఆ సంధిమంతుడు తనకు ఆ భూమికలు అక్కర్లేదు అనను. ఏమి ఆ భూమికలు ఏం చేసేదివి అని అతడు అడిగితే, అతడే నన్ను ఇంకొక చోటికి తీసుకొని పోయాను. అచ్చట ఒక స్త్రీ కొన్నది. ఏమిచ్చింది? ఆగ్మాగ్ము అవును 10 దీనారములు ఇచ్చింది అనింది పంచమి. ఏం చేసేదివి అని అతడు అడిగితే, నాకెందుకని వాటిని ఆమెకే ఇచ్చివేస్తుని. ఆమె కోసమే నేను ఇప్పుడు బయలుదేరుతుని. నువ్వెవరైనా యోగుల్ని ఎరుగుదువా అని ఆమె నన్ను అడిగాను. నేను ఎల్లుండి రాత్రి వెళ్ళినచ్చు ఆమె నా వెంట వచ్చును. ఆమెకు యోగులతో ఏం పనియో నాకు తెలియదు అంది పంచమి. నువ్వు యోగులు ఎరుగుదువా? వారు నదికి ఉతలి ఒడ్డున ఉన్నారా అని అతడు ప్రశ్నిస్తే, పంచమి అంది కదా, నేను ఒక ఆమెను ఎరుగుదును. ఆమె రాత్రులందు ఉండదు. అప్పుడప్పుడు నాకు ఒక యోగి కనిపించును. అతడు ఎచ్చుతున్నాడో నాకు తెలియదు. కనిపించునేమో వెతుకుదామని బయలుదేరి తిని అందే ఆ పిల్ల. ఇంత చీకట్లో ఎట్లా కనిపించును అంటే, నాకు చీకట్లో కూడా కనిపించును. నా శరీరం అంతయు మానవ శరీరం, నా నేత్రములు జంతువుల నేత్రములు అంది పంచమి. చీకట్లో నీకు కనిపించునన్నమాట అని అతడంటే, అవునంది. నీ వద్ద భూమికలను కొన్న ఆమె ఎవరు, ఆమె పేరేమి అని అతడు అడిగితే, పంచమి అంది, నాకు తెలియదు. నువ్వు నా వెంట వచ్చించో ఆ ఇల్లు నీకు చూపింతును, ఆమెను చూపింతును. ఆమెను చూపింపవలేనన్నచో కష్టమగును, లోనికి రానీరు. మనం అచ్చటెక్కడనో నిల్చుండి ఆమె వచ్చేటి వేళకి ఎదురు చూచుండవలను. అప్పుడు పోయి మాట్లాడవచ్చును. అంత దూరం ఎందుకు? ఆమె ఎల్లుండి రాత్రి నా వద్దకు వచ్చును కదా, నీ వద్దకు తీసుకుని వత్తును అంది. ఆమె ఎవరో యోగి వద్దకు పోలేననుచున్నది కదా అని అతనంటే, నీవు యోగివే కదా, కావి గుడ్డలు కట్టుకుంటువి, జుట్టు పెరిగి ఉంది, గడ్డాలు మీసాలు ఉన్నవి, గుహలో నివసించుచుంటివి. యోగి అన్నచో ఇంతే. యోగులు నగరంలో ఉండరు, అడవుల్లో కొండల్లో గుహల్లో ఉందరు అని అంది పంచమి. నీవు ఒక యోగిని ఎరుగుదును అంటివి కదా, ఆమె వద్దకు నన్ను తీసుకొని పోదువా అతనంటే, ఆమె రాత్రులంతా అచ్చట ఉండదు అనింది పంచమి. నన్ను అచ్చడికి తీసుకొని పోయి చూపింపు, రేపు పగలే ఆమెను కలుసుకుందును అన్నాడు అతడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? నేను నదిలో కొట్టుకుని వచ్చి తిని, మా శ్మశానం నాకు ఎదురుగా నది ఒడ్డునకు నన్ను తీసుకొని పోయించో, అక్కడి నుంచి నాతో తెలియను అంది.
ఇద్దరిను బయలుదేరారు. పంచమి తన తండ్రి కుట్టిన చెప్పులను తనకి ఇవ్వమంది. అతడు ఏం చేసుకుందువు అనను. ఆమె వద్దులే అనింది. మళ్ళా ఇలా అంది, సంధిమంతుడు మళ్ళా మంత్రి అగునా? మంత్రి ఏమి, రాజే అగును అన్నాడు అతను. అప్పుడు ఈ చెప్పులు తొడుక్కున్నా అని పంచమి అంటే, తప్పకుండా తొడుక్కును అని. అప్పుడు నాకు రాజును చూపింతువా అని అడిగితే అతను చూపింతును అన్నాడు. ఆ మంత్రికి నా తండ్రి ఈ చెప్పులు ఇచ్చాను. అప్పటికి ఆయన పేదవాడైనాడు. చెప్పుల వెల ఇవ్వలేదు. నిజంగా ఈ చెప్పులు మావి, వెల ఇచ్చినప్పుడు కదా మంత్రివి అంది పంచమి. భూమికలు అమ్మినందుకు 10 దీనారములు వచ్చినవి. ఏం చేయవలేనో తెలియక ఆమెకి ఇచ్చివేసితివి. ఈ చెప్పులకు 1000 దీనారములు ఇప్పింతును, ఏం చేయుదువు అన్నాడు అతడు. 1000 అనగా ఇవి 10, ఇట్టి 10లు 10, అది 100, అట్టి 100లు 10, అంతే కదా 1000 అనగా అంది పంచమి. అంతే. అయితే నాకు వద్దు, నాకు 1 దీనారం మిమ్ము, నా తండ్రికి ఇత్తును అంది పంచమి. ఎల్లుండి ఆమె తప్పక వచ్చును కదా అని అతనంటే, వచ్చునన్నది అని. రానిచ్చో అని అంటే, కాదు వచ్చును అంది పంచమి. అయినను నువ్వు నన్ను రేపు పొద్దున ఆ వీధికి తీసుకొని పొమ్ము, అచ్చట ఆమె కొరకు ఎదురు చూతుము, ఆమెను నాకు చూపింతువు కానీ అన్నాడు అతను. ఆమెను చూడవలేనన్నచో పొద్దుటిపూట పోరాదు, సాయంకాలం నందే పోవలేను అంది పంచమి. అట్లే పోదాము, ఆమె తెల్లగా ఉండును కదా అంటే, అచ్చముగా భూమికలవన్నే అంటే ఎముకలంత తెల్లగా ఉంటుందని. కొంత పొట్టిది అని అతనంటే, నాకన్నా ఎత్తుండదు అంది. తల నెరేయలేదు అంటే, లేదు అంది. స్థూలకాయం కాదు, మరియును చిక్కి ఉండదు, దృఢమైన శరీరము అని అతడంటే, అవును అంది. నీకన్నా కొంచెం ఎత్తు అన్నాడు అతను. అవును, మేమిద్దరం ఒక చోట నుండి మాట్లాడుతుంది. ఆమె నా ఎదురుగా నిల్చుండి మాట్లాడింది. నాకన్నా చాలా ఎత్తు, నాకంటే బెత్తడు ఉంది. ఆమె మాట్లాడుతుండగా నేను తల ఎత్తి చూడవలసి వచ్చింది అంది పంచమి. ఈ చెట్టు నుండి 4 వీధులు దాటిన తర్వాత నది మలగిన చోట తూర్పు దిశగా వెళ్ళి మళ్ళా కుడివైపుకు తిరిగి పెద్ద మేడలు కల చోట వారి ఇల్లుంది, అంతేనా అని అతను అడిగాడు. నాకు తెలియదు, నువ్వు నా వెంట వచ్చించు చూపింతును అంది పంచమి. ఇద్దరు నదికి ఎగువగా నడిచిపోయారు. కొంత దూరం నడిచాక అతడు ఇలా అన్నాడు, దీనికి ఎదురుగానే నీ శ్మశానం ఉంది, తెల్లవారు వస్తోంది, నది ఇందాకటి ఉధృతం లేదు, నువ్వు ఈదుకుని పోవచ్చు, నేను మధ్యాహ్నం దాటిన తర్వాత ఉత్తును, ఇద్దరము కలిసి ఆ యోగిని ఇంటికి పోదాము అని అన్నాడు. పంచమి అంది, నిన్ను తీసుకుని వచ్చినందుకు ఆమె కోపగించునేమో అని. అతడు అన్నాడు, కోపగించదు, నువ్వు నది దాటి ఇంటికి వెళ్ళు అన్నాడు. పంచమి నదిలోనికి దిగి 10 బార్లు ఇది మళ్ళా వెనక్కి తిరిగి చూసింది. ఆ యోగి నది ఒడ్డు బట్టి తిరిగిపోవట్లేదు, యోగిని గుహాభిముఖంగా పోచున్నాడు. ఆమె ఈదుచు తిరిగి మళ్ళీ ఒడ్డుకొచ్చింది. యోగి వద్దకు పరిగెత్తుకొని పోయింది. బిగ్గరగా తొందరగా ఇలా అంది, ఆమె ఇప్పుడు ఉండదు, మధ్యాహ్నం మనం కలిసిపోదాము, పైగా నీకు దారి తెలియదు, వెతుక్కొనాలి అని. అతడు ఇలా అన్నాడు, భయం లేదు, ఆమె గుహను నేను వెతికి కనుక్కుంటాను. ఆమె గుహ వద్దకు నువ్వు నన్ను తీసుకొని పోయించో, కొత్త వారిని తెచ్చితివని ఆమె నీ మీద కోప్పడును, నా అంతటా నేను వెళ్ళించో ఆమె నిన్నేమీ కోప్పడదు కదా అన్నాడు అతను. కోపపెట్ట నాకు ఇష్టమే, మీ ఇద్దరూ మాట్లాడుచుండగా నాకు చూడవలనని ఉన్నది. నువ్వు యోగివి, ఆమె యోగిని, మీరు మాట్లాడుదురా, మాట్లాడకుండా ఒకరి భావంలో ఒకరు తెలుసుకుందరా అంది. ఎందుకు ఇంత అబ్బురము అని అతడు అడిగాడు. అడిగితే, మీరు మాట్లాడించో ఎట్లున్నో చూడవలనని అంది పంచమి. మరి ఎవరు మాట్లాడుచుండ చూచితివి అని అతను అంటే, ఆమె కన్నులు పెద్దవి చేసి చూసింది. వారు ఇలా అంది, వారు మీకు కనిపించరు, నాకు కనిపిస్తారు. నావి పులి కన్నులు, సారమేయ లోచనములు అంటే కుక్క కన్నులు, ఎద్దుల కన్నులు. చీకట్లో నా కన్నులు దీపంల వలె ఉండును. నా కన్నులను చూచి శ్మశానంలో చాలామంది భయపడి పారిపోవటం నేను ఎరుగుదును. నాకు వారు కనిపిస్తారు. వారు మాట్లాడే పద్ధతి వేరే. వారు మాట్లాడరా అన్న సందేహం ఉన్నది. 2 యోగులు కలిసించో ఎట్లు మాట్లాడరో చూడవలనని ఉంది అని పంచమి అంటే,
అయినచో రమ్ము, నేను ఆమె వద్దకే పోచున్నాను, ఆమెను నేను ఎరుగుదును అన్నాడతను. ఆమె రాత్రులందు ఇచ్చట ఉండదు అని పంచమి అంటే, తెల్లవారుతున్నది, మనం అచ్చటికి చేరువేళకు ఆమెయు వచ్చుటకు వచ్చి చేరియుండును, లేంచో కొంతసేపు కూర్చుందుము, అంతలా ఆమెయు వచ్చును అన్నాడతను. ఇద్దరూ ఆ యోగిని గుహ అభిముఖంగా వెళ్ళిపోయారు. గుహకు చేరువేళకు దినము పూర్తిగా వికసించింది, అంటే బాగా పూర్తిగా తెల్లవారింది. ఇద్దరూ లోనికి వెళ్ళారు. ఆమె ఇంకా రాలేదు. పంచమి అతనితో ఇలా అంది, నా పేరు పంచమి, నీ పేరేమి అంటే అతను అన్నాడు, ఈశానుడు అని. నీకిచ్చట ఒక విచిత్రం చూపించదను అని ఆమె ఈశానుని చేయబట్టుకుని అంతర్గుహలోనికి తీసుకుని పోయి ఖడ్గం వంక చూపించింది. చుట్టిన పట్టు కంబళి విప్పి చూపించింది. భూర్జపత్రముల పుస్తకంను కాగితముల పుస్తకంను చూపించింది. ఈశానుడు ఆశ్చర్యపడినట్లేదు. ఆమెకు నిరుత్సాహమైంది. మళ్ళా ఇద్దరు ముందటి గుహలోకి వచ్చారు. అచ్చట కూర్చున్నారు. కొంతసేపటికి యోగిని వచ్చింది. ఇద్దరిని చూచింది. ఆ గుహలో ఒకచోట మట్టి పాత్రలో జలం ఉంది. ఆమె కాళ్ళు చేతులు కడుక్కుంది. వచ్చి వారిద్దరికీ ఎదురుగా కూర్చుంది. ఈశానుడు అన్నాడు, ఈమె వద్ద భూమికలను కొన్న ఆమె రేపటి రాత్రికి శ్మశానమునకు వచ్చునట. ఆమెకు యోగులతో యోగినులతో పని ఉన్నదట అని. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఈశానుడు అన్నాడు, దిల్హా మాట్లాడవేమి, ఆమెను నీ వద్దకు తీసుకొని రమ్మందువా అని. అంటే ఇప్పుడు అర్థమైంది, ఆమె ఎవరో కాదు, దిల్హా ముందే తెలుసు పంచమికి అని. ఇప్పుడు ఈశానుడు అన్న కొత్త వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ ఈశానుడు ఎవరు చూద్దాం. దిల్హా అంది, ముందు నేనెవరినో తెలియవలే, నేనెవరో నాకు చెప్పిన వాళ్ళు లేరు, నేనే పక్షపు దాన్నో, రాజపక్షం దాన్నా, సంధిమంతుని పక్షపు దాన్నా, జన్మచేత సంధిమంతుని పక్షపు దాన్నైనచో నేను మోసపోయినాను, నేను వంచితురాలనైనాను, నేను రాజు యొక్క ప్రాణరక్షణ కొరకు ఏర్పడిన దానను, నాకు గొంతులో ప్రాణమున్నంత వరకు రాజద్రోహం చేయను. నాకెవరు చదువు చెప్పించిరి, యోగంను నాకెవరు నేర్పిరి, ఈ అలౌకిక శక్తులను నాకెవరు సంపాదించి పెట్టిరి, ఇంత ఖడ్గ విద్య నాకెవరు బోధించిరి, నన్ను రాజునకు రక్షకురాలుగా ఎవరు నియోగించిరి, ఇందులో కొన్ని నాకు తెలియను, కొన్ని నాకు తెలియవు. ఒకవేళ నన్ను రాజును వధించుట కొరకు వచ్చుట ఉంచించో వారు చాలా భ్రాంతిలో ఉన్నారని చెప్పవలను. నా చేత రాజు వధింపబడడు సరికదా, తద్వద వ్యవసాయులు అంటే ఎవరు చంపాలనుకుంటారో వాళ్ళు నా చేతిలో బతకరు. నాకు దివ్యశక్తులు ఉన్నవి, అవి లేకపోయినను నా అంతటి వాళ్ళు ముగ్గురున్నారు, తేజలాదీన, సుగ్గల, ఉద్ద. ఈ ముగ్గురును నా అంతటి వారు. మేము నలుగురము ఒక్కటే. 500 సైన్యం కూడా మా ముందు నిలవలేదు. మా నలుగురికి వ్యూహ నిర్మాణం తెలియను, యుద్ధనీతి తెలియను. రాజవధ వ్యగ్రులైన శత్రువులు కోటలో చొరబడించు, దుర్గద్వారము మొదటి మలుపులోనే సర్వశత్రువులను వధింతును. ఈశాన కొలది దినములలోనే ఏదో జరగబోచున్నది. రాత్రి నేను పంచమిని కోటలోనికి పంపితిని. ఎవరిని తోడిచ్చి పంపితిని? ఈమె వెంట వీరయోగి సింహంను పంపితిని. అతడు మానవులకు కనిపించడు. అతడు వెళుచుండగానే మానవులు అతని ఊహ ప్రకారం సంచరింతురు. ఇతడు అచ్చడికి చేరు వేళకు వారెందుకో తలుపు తీయుదురు. ఆ వేళకు ఎందుకో కారాగార రక్షకుడు తలుపులు తెరుచును. అతడు సంకల్పించినచో పంచమి ఇతరులకు కనిపించును, సంకల్పించనిచో ఇతరులకు కనిపించదు. ఇప్పుడు అర్థమవుతోంది కదండి. నేను బప్పట్టుడేమో అనుకున్నాను, కానీ బప్పట్టుడు కాడు. వీరయోగి నరసింహము అనే అతను పంచమిని వెంట పిలుచుకొని వెళ్ళాడు. పంచమికి అలాంటి వాళ్ళు కనిపిస్తారు కదా, అలాగే ఆ వీరయోగి నరసింహంతో పంచమిని పంపించిందనమాట. నువ్వు ఏ పక్షం దానవో తెలియకుండా వీరయోగి సింహం ఎందుకు పంపించితివి అని ఈశానుడు అడగ్గా, దిల్హాంది, వ్యవహారంను సాగనిమ్ము, ఎట్లు పరిణమించునో చూతము అంది. అది నువ్వనుకున్నట్టు పరిణమించంచో ఏం చేయదువు అని ఈశానుడంటే, చేతులారా పెంచిన చెట్టును నరుకుదును అంది దిల్హా.
ఆ చెట్టు నీ చేత నరకబడదగినంత నిశ్శక్తికం కానిచో ఏం చేయదువు అంటే, నువ్వు నరకలేకపోతే ఏం చేస్తావు అని. ఈశాన నన్ను బెదిరించుచుంటివా అని దిల్హా అంటే, ఈశానుడు అన్నాడు, కాదు కాదు, ఇది భౌమము. భౌమంలో 1000 తరగతులున్నవి. అది దివ్యము, అందులోనూ 1000 మెట్లున్నవి. పంచమే ఉన్నది, ఆమెకు భూతములు కనిపించును. నీ వీరయోగి నరసింహుడు ఆమెకు కనిపించడు. శాంభవములైన శక్తులున్నవి, వారి కింద నీ వీరయోగి సింహములొచ్చు అంటే తక్కువ అని. అప్సర స్త్రీలున్నారు, వారిని శాంభవ శక్తులు ఏమీ చేయలేవు. అంచేత నేను చెప్పనిదేమంటే, ఎక్కడికక్కడ దైవం ఉంది. ఆ దైవం ఒకవేళ నీకు ప్రతికూలిస్తే, నీ రాజునకు వ్యతిరేకంగా ఉంటే నువ్వేం చేయదు? నువ్వు జన్మచేత రాజవిరోధి పక్ష సంభవమైనచో ఏం చేయదు? వంశద్రోహం చేయదువా, రాజ్యద్రోహం చేయదువా? ఆలోచించుకోమ్ము. రేపు రాత్రికి వచ్చేది స్త్రీ నీ శిష్యురాలు అని చెప్పేశాడు. అంటే ఈ భూమికలు కొన్నది కలహారమాలిక అని అర్థమైపోయింది. ఈశానుడు ఖుల్లాగా ఓపెన్గా చెప్పేశాడు, రేపు రాబోయేది నీ శిష్యురాలైన కలహారమాలికే అనేసి. ఇంకా 5వ అధ్యాయం అండి నవలలో. ఇది రాజకీయ బంధితులను చెరలో భార్యలు పోయి చూడవచ్చు. తక్కిన స్త్రీలు పోవుటకు అనుమతి లేదు. కూతురైనను పోయి చూచుటకు వీల్లేదు. బప్పట్టుని భార్య సంధిమంతుని చూడవలేనని కోరెను. బప్పట్టుడు భార్యతో, నువ్వు ఒక్కతే పోవుటకు వీల్లేదు, నీ వెంట నేను కూడా ఉండే పక్షమైతే రాజాజ్ఞ తెస్తాను అన్నాడు. ఆమె, అలా కాదు, నేను ఒక్కతినే మాట్లాడవలను అంటే అతడు వీల్లేదన్నాడు. మరియు ఇలా అన్నాడు, ఇందులో మరియు కష్టముంది. రాజు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. సర్వకాల సర్వావస్థల యందు ఆ రాజభవనం మందే ఉండును. అది కత్తుల బోను, అచ్చడికి పోవుటకే వీల్లేదు. లోనికి పోయి బయటికి వచ్చింది మనగా ఆ దినమునకు బతికితిమి అని అర్థం. మిక్కిలి ఉన్నచో 5-6 గడియల కంటే రాజ సన్నిధానమందు ఎక్కువసేపు ఉండలేం. ఇది ఎలా పొసుగుతుంది అని అతనంటే, భార్య అంది, మనమిద్దరము కలిసిపోదుము, నువ్వు బయటకు వస్తువు, ఏదో పనున్నట్టు నటింతువు, ఇప్పుడే వస్తున్న ద్వారక రక్షభటునితో చెప్పవచ్చు. అతడు సందేహపడు, నేను సంధిమంతునితో మాట్లాడుచుందును అంది ఆమె. బప్పట్టుడు అన్నాడు, నేను సంధిమంతునితో మాటికి మాట్లాడుటకు రాజాజ్ఞను తెచ్చుటకు కష్టమని పూర్వమే ఒకసారి 2-3 సార్లు కలిసి వచ్చి రాజానుమతిని తెస్తిని. ఈనాడు సప్తమి, ఈ సప్తమికి దశమికి 2 రాజాజ్ఞలు నా వద్ద ఉన్నవి అన్నాడు. భార్య, రాజుకు ఈ సంగతి జ్ఞాపకం ఉండి ఉండదు. నువ్వు మధ్యాహ్నం పోదు, మరలా రాజాజిని అడుగుము, ఆయన వ్రాసి ఇచ్చును. ఈనాడు సంధిమంతుని చూచుటకు నీకు అనుమతి ఉంది కదా, ఆ 2వ అనుమతి నేను ఉపయోగించును. సంధిమంతుని రాత్రి చూతము అంది భార్య. రాజాజ్ఞ మీద ఎవరికి అనుమతి కలదో వారి పేరు ఉండును అని బప్పట్టుడంటే, ఒక్కనాటికే ఒక్క పురుషునికే 2 ఆజ్ఞలు ఉన్నవి అనగా 2 పోవచ్చునని అర్థము అంది భార్య. బప్పట్టుడు ఆలోచించి తల ఊపాడు. ఆ మధ్యాహ్నము బప్పట్టుడు రాజదర్శనానికి వెళ్ళాడు. కొంతసేపు రాజకార్యంలో మాట్లాడాడు. తర్వాత ఇలా అన్నాడు, మహారాజా, తమ వ్యాధి వృద్ధి పొందుతోంది. దైవజ్ఞులు చెప్పిన కాలం సమీపిస్తోంది. నాకు భయంగా ఉంది. సంధిమంతుడు చెరసాల్లో ఉన్నమాట నిజమే. అతడు 10 ఏండ్లుగా చెరసాల్లో ఉన్నాడు. అతన్ని చెరసాల్లో పెట్టినంత మాత్రాన అతడు రాజ్యం నందు చేయి ద్రోహములు మోసములు ఏమి తగ్గాయి? ఎవరో సంధిమంతుని వద్దకు పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అతని దుష్టనీతిని ఆకట్టుటకు ప్రభువులకి శక్తి చాలనట్లుంది. మొన్న రాత్రి ఒక విషయం జరిగింది. కారాగారం యొక్క నిశాధికారి అంటే రాత్రులు కాచేవాడు దిల్హండు, వాడు సర్వాధికారి. రాత్రులందు మహాధికారి ఉండడు. రాత్రివేళ సర్వాధికారము దిల్హణుంది. ఇట్లుండగా దిల్హణునకు ఒక స్వప్నం వచ్చినదట. ఆ స్వప్నంలో ఎవరో వచ్చి సంధిమంతుని గది తలుపులు తెరిచి సంధిమంతుని చెరనుండి విడిపించుకొని పోయిరని వచ్చింది. అతడు లేచి నవ్వుకున్నాడు. కానీ పోయి ఆ గదిలో సంధిమంతుడు ఉండనో లేదో చూడవలేనని వెళ్ళాడు.
సంధిమంతుడు ఒక మూల నల్లని గుడ్డను కప్పుకొని పడుకొని ఉండును. ఇనుప చివ్వల రంధ్రముల నుండి ఇతడు చూచెను. చీకట్లో ఇతనికి కనిపించలేదు. ఇతడు బీగంను తీసి లోపలికి ప్రవేశింపబోయిను. తలుపు తెరిచి ఉన్నది. ఇతడు లోనికి పోబోచుండెను. ఆ సమయంలో మరి 2 గదుల కావల ఉన్న ఒక గదిలో నుండి పెద్ద పట్టున కేక వినిపించును. దిల్హండు భయపడిన. ఆ కేక ఎలా ఉందంటే ఎవడో వచ్చి ఎవడినో మెడ పిసికి చంపుచుండగా పెట్టిన కేక వలె ఉన్నది. ఆ గదిలో 2 బంధితులు ఉన్నారు. వారిద్దరూ విరోధులు. ఎప్పుడు వారు ఒకరినొకరు చంపుకుంటా యత్నిస్తూనే ఉంటారు. అధికారులకు తెలియను. ఇద్దరిని చెరియొక్క గదిలో ఉంచవలేనని 2-3 సార్లు అనుకున్నారు. కానీ వారిలో ఒకరు మిక్కిలి దుర్మార్గుడగటి చేత తక్కిన ఏ బంధితులనో వాడు తమతో ఉండటకు అంగీకరించలేదట. ఎద్దును అడిగి గంత కట్టరు. కానీ ఇది పెద్ద ప్రధానమైన విషయం కాదు కనుక వారు అడిగిరి. అతడు ఎచ్చట ఉన్ననేమి ఎచ్చట ఉండినను ఈ బాధ తప్పదు. ఒకవేళ వాణిని మార్చనచో పోటీ అధికారులు మార్చవలను. దిల్హణనకు మార్చే అధికారం లేదు. కానీ అతనితో ఈ విషయం చెప్పి వాని విషయంలో భద్రంగా ఉండవలేనని ఆదేశించి తిని. ఇద్దరునూ కాలు చేతులకు సంకెలలు కలవారే. దుర్జనులకు లెక్క ఏమి? చేతులకు సంకెలలు ఉండను. 2 చేతులు ఎత్తి సంకెలతో రాజభటుని శరీరంలో మోదుదురు. దిల్హండు తొందరలో సంధిమంతుని గది వదిలిపెట్టి అచ్చడికి పోయిన. లోనికి ఒక్కడనూ పోరాదు, దీపం లేకుండా పోరాదు. అతడు దీపం తెచ్చుకుంటాకు పోయిన. దీపం తెచ్చను. బీగం తీసి గదిలోనికి పోలను. గదిలోని ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. తాళం చెవులు సంధిమంతుని కారాగృహం వద్ద వదిలిపెట్టిపోయాను. అతనికి అప్పుడు జ్ఞాపకం వచ్చును. అంతసేపు సంధిమంతుని కారాగృహము తెరవబడియే ఉండెను. దిల్హండు పొరపాటు పడుతుందనుకుని మళ్ళా తాళం వేసి వెళ్ళేడు వాడే. చేతిలో దీపం ఉంది. లోన సంధిమంతుని చూచుటకు పోయాను. సంధిమంతుడు పడుకొని లేదు, కూర్చుంటుండెను. దిల్హండు ఎందుకు కూర్చుంటివని అడిగాను. సంధిమంతుడు అన్నాడట కదా, ఆ సంధిమతి భూమికలు నాకు అక్కర్లేదు, ఎవరో కొనడివారుందరు, మహారాజు కొనవచ్చును అని. ఆ మాటలు విన్నంతనే దిల్హండు సంధిమంతునికి ఉన్మాదం కలిగిందని సంశయించను. బయటకు వచ్చి తలుపు వేశాడు. కానీ సంధిమంతుని గదిలోకి పోవటకు పూర్వము దూరంగా ఒక కుక్క దారి యొక్క చివర సంచరించుచున్నట్టు దిల్హణునికి పొడగట్టను. అంటే పంచమి చూసి కుక్క అనుకున్నాడు. సరే, కారాగారం యొక్క ఆవరణలో శ్వానములు కూడా సంచరింపవు. సంధిమంతుడు భూమికల ప్రస్తావన చేశాడు. ఇతనికి దూరంగా ఒక శునకం తిరిగిన అలికిడి తగిలేను. ఆ మార్గం యొక్క చివరకు పోయి చూచాను. ఏమీ కనిపించలేదు. మర్నాడు అతడు పొద్దెక్కి తన ఉద్యోగం నుండి వదిలిపోవును. మరియు కూడా ఆ ఉద్యోగంలోకి వచ్చును. ఇతని మనసులో నిరాదరణ హేతువైనను రేఖామాత్రంగా ఒక సందేహం కలదు. ఇతనికి కుక్క కనిపించిన చోట పోయి నేల మీద పరిశీలించను. కాలు చేతులు ఆనించి ఒక వ్యక్తి 4-5 అడుగులు వేసిన ఛాయ తోచెను. ఈ సంగతిని అతడు దివాధికారితో చెప్పగా దివాధికారి నాతో చెప్పాను. నేను పోయి చూచి వేళ నాకు ఆ గుర్తులంత లేవు కనుక సంధిమంతుడు తన ప్రయత్నం మానలేదని అర్థం. శునకం వలె అభినయించిన వ్యక్తి ఎవరు? దిల్హండు మర్చిపోయి సంధిమంతుని కారాగృహంను వదిలిపెట్టిపోగా అతడు పోయి సంధిమంతునితో మాట్లాడి ఉండవలేను. సో వీళ్ళు చుచాయిగా పంచమి అక్కడికి వెళ్ళడము, మాట్లాడడము, తిరిగిపోవడము తెలిసింది. వీరయోగి నరసింహం అయితే ఎవరి కంటికి కనిపించి ఉండడు. ఈమె కనిపించి ఉంటుంది. ఈమెను చూచి కుక్క అనుకున్నారు. బప్పట్టుడు సర్వదా తన రాజుతో ఏదో ఒకటి విన్నపం చేయను. రాజు మాట్లాడు, ఆ పనిని చేసి తీరును. ఈనాడు పూర్వం నాకు వ్యతిరేకంగా రాజులా అన్నాడు. అతనికి స్వప్నం ఎట్లొచ్చింది? అతడు బీగంను వదిలిపెట్టే సమయంలో 2 గదులకు దూరంన ఉన్న ఆ గగ్గోలు ఎట్లా కలిగింది? ఈ రెండిటికి నేను సమాధానం చెప్పలేవు. ఇక మిగిలిందే ఆస్తికలు. సంధిమంతుడేమన్నాడు? ఆస్తికలు తనకు వద్దన్నాడు. మహారాజుకు వలైనేమో పోయి కనుగొనమన్నాడు. రహస్య రక్షణాధికారిని నేను రమ్మన్నానని చెప్పు అన్నాడు. బప్పట్టుడు అప్పుడు రాజాజ్ఞ, కానీ నేను ఒక్కసారి పోయి సంధిమంతుని చూడవలేనని ఉన్నది. ఆ రహస్యమేమో కనుగొనవలేను అంటే, నువ్వు నేడు చూచుటకు నీకు అనుజ్ఞ ఉన్నది, మళ్ళా ఎందుకు అని రాజు అడిగాడు. బప్పట్టుని గుండె ఆవటిల్లినది. ఎలా గుర్తుంది రాజు కొనుక్కున్నాడు.
అతడిలా అన్నాడు, మహారాజా, నా భార్య సంధిమంతుని చూడవలెనుచున్నది. నిజానికి తమ అనుజ్ఞ అడుగుటకు వచ్చి తిని అన్నాడు బొప్పట్టుడు. మహారాజు చాలాసేపు మాట్లాడలేదు, ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొంతసేపటికి రాజు అంగీకరించాడు. తన పక్కనున్న ఆకును తీసుకుని దానిపైన రాజముద్ర వేసి బొప్పట్టునికి ఇచ్చాడు. ఆ అనుమతిని బొప్పట్టుడు తీసుకుంటకు ముందు స్వీకరింపవలనా వల్దా అన్న సందేహంను తన మనసులో పరామర్శించుచుండెను. రాజానుమతిని వెంటనే తీసుకొనవలేను, కించిత్ ఆలస్యమును చేయరాదు. సందేహం సందేహమే. బొప్పట్టుడు రాజానుమతిని గ్రహించెను. మంత్రి మహారాజు యొక్క సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ భార్యయు బొప్పట్టుడు కలుసుకున్నారు. బొప్పట్టుడు ఇలా అన్నాడు, మహారాజు ఎందుకో ఆలోచించాడు. ఏమోహించాడో తెలియదు, ఏం ఆలోచించాడో తెలియదు, ఎందుకు ఆలోచించాడో తెలియదు. అంచేత నువ్వు పోయి సంధిమంతుని వంక చూడకుండా మానివేస్తే మంచిదేమో అని. భార్య అంది, మానివేస్తే ఏం ప్రయోజనము? మహారాజు దేని గురించో ఆలోచించాడు. సంధిమంతుని నేను తప్పకుండా కనుగొంటానని తెలుసుకున్నాడు. నేను సంధిమంతుని చూడవలేననచో ఈమెకు సంధిమంతునికి ఏం సంబంధమని రాజు ఆలోచించాడు. అది నీకు చెప్పకుండా అనుమతి ఇచ్చాడు. అంతటితో ఊరుకున్నా ఆయన చేసేడు పని ఎలాగూ చేస్తాడు. అంచేత నేను పోయి సంధిమంతుడిని చూసినా చూడకపోయినా రాజు యొక్క సందేహం సందేహమే. అంచేత తప్పకుండా పోయి చూస్తాను అంది ఆమె. రాజునకేం సందేహం కలుగును అని బొప్పట్టుడు అంటే, అది మహారాజునికే తెలియాలి అంది భార్య. మహారాజుల యొక్క సందేహము ఎట్లుంటుందని నువ్వు ఊహిస్తువు అని బొప్పట్టుడు అంటే, భార్య అంది, మహారాజుల సందేహంలో మనం చెప్పలేం. ఎత్ర ధూమస్ తత్ర వహ్ని అంటే ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉండవచ్చు అని. కానీ ధూమం లేకుండా వహ్ని ఉండవచ్చును, వహ్ని లేకుండా ధూమము ఉండవచ్చును. ధూమం కాని దాని యందు ధూమ భ్రాంతి ఉండును, వహ్ని కాని దాని యందు వహ్ని భ్రాంతి ఉండును అంది. బొప్పట్టుడు అన్నాడు, రాజు సందేహపడినాడు. సందేహపట్టకు వీలున్నది కదా. సంధిమంతుడు చెరసాలలో పెట్టబడి 10 ఏండ్లయింది. సంధిమతి చెరసాలలో పెట్టబడి 2 ఏండ్లయింది. నువ్వు ఎప్పుడన్నా వారిని వెళ్ళి చూచితివా అంటే, భార్య అంది, ఆ ఇద్దరిలో నేను ఎవరిని చూచినానో నాకు అభిమతమే. రాజాజ్ఞ ఉన్నది కదా, పోయి సంధిమతిని చూచెదను అంది. బొప్పట్టుడు అన్నాడు, రాజు సంధిమంతుని చూచుటకు ఆజ్ఞ ఇచ్చాను కానీ సంధిమతిని చూచుటకు ఇవ్వలేదు అని. రాజనుమతి పత్రం మీద చెరసాల్లో ఆ వ్యక్తినే చూడవలేనని రాసిలేదు కదా అని భార్య అంటే, లేకపోయినా రాజుగారి యొక్క వార్త వెళ్ళి ఉంటుంది అన్నాడు. నాకు తెలిసినంత వరకు అట్లుండదు అని భార్య అంటే, ఏం చేయుదు నందువు అని బొప్పట్టుడు అన్నాడు. నీ వద్ద ఒక అనుమతి ఉంది, ఇది 2వ అనుమతి. ఈ 2 అనుమతులను పుచ్చుకొని నేను పోయేదను. ఒక అనుమతితో సంధిమంతుని చూచేదను, మరి ఒక అనుమతితో సంధిమతిని చూచేదను అంది భార్య. నా అనుమతి నీకు పనికిరాదు, ఇవిగో 2ను చూడుము. పురుషులకు ఇచ్చే అనుమతి పత్రం వేరు, స్త్రీలకు ఇచ్చే అనుమతి పత్రం వేరు అని బొప్పట్టుడు అంటే, అయినచో ఇద్దరం పోదుము. నేను సంధిమతిని చూచేదను, నువ్వు సంధిమంతుని చూడుము అని అంది భార్య. బొప్పట్టుడు నవ్వుచు, 2ను నువ్వే తీసుకొని పొమ్ము, నేను రాజాజ్ఞ మీద పోలేను. ఒక చోట రాజునకు కొంత వ్యతిరేకంగా ఉంది, అచ్చట పోయి నేను కనుగొని రావలేను. ఈనాటి రాత్రియే పోవలేను, రేపు రాత్రికి తిరిగి రావలేను. అంచేత నేను వచ్చేటకు వీల్లేదు. నేను దిల్హన్తో మాట్లాడి వచ్చి తిని ఈ 2 కాగితములు పుచ్చుకొని నువ్వు పోవచ్చును, నాకు అభ్యంతరం లేదు అన్నాడు బొప్పట్టుడు. అని బొప్పట్టుడు నవ్వు కొంచెం పోయిను. అతను నవ్వునకు కారణం భార్యకు తెలియను, ఆమెకు తెలియనని బొప్పట్టునికి తెలియదు. అర్ధరాత్రం దాటిన తర్వాత బొప్పట్టుని భార్య 2 మహావృషభములు పూంచిన అలంకృతమైన మంత్రి యొక్క బండిలో 10 మంది ఖడ్గదారులు తన వెంట రాగా జిలా నది కడకుపోయిను. 2 పడవల మీద అందరూ దాటిరి. ద్వారబంధం వద్దకు పోయిను. ఒక రాజపురుషుడు ఆమెను చూచినంతనే మహాదుర్గ ద్వారంలోని ఒక చిన్న తలుపు తెరిచెను. అందరూ లోనికి పోయిరి. కారాగారం చుట్టూ పెద్ద కోటగోడ ఉంది, దానికి పెద్ద ద్వారం ఉంది. ఆమె వెంట వచ్చిన ఖడ్గదారులు ఆ చెట్టునే ఆగిపోయారు. ఆమె ఒక్కతే లోనికి పోయింది. దిల్హనుడు 2 దీపములు తెచ్చాడు. బొప్పట్టుని భార్య ఇలా అంది, నేను 2 బంధితులను చూడవచ్చి తిని, ఒకడు పురుషుడు మరి ఒకటి స్త్రీ. నేను 2 అనుమతులు తెచ్చాను అంది. దిల్హనుడు సొంత నవ్వాడు. ఇది పురుషులకు ఇచ్చిన అనుమతి పత్రమని అతడు చెప్పవచ్చు, చెప్పలేదు.
ముందు పురుషుని చూతురా స్త్రీని చూతురా అని అడిగాడు. ఆమె బంధితురాలైన స్త్రీనే ముందు చూతును అనెను. దిల్హండు ఆమెను బంధితులైన స్త్రీలు ఉంచబడిన చోటుకు తీసుకొని పోయిను. సంధిమతి ఉండేడు గదిని చూపించెను. ఆమె తాళం తెరవమంటే దిల్హండు తెరిచెను. బప్పట్టుని భార్య దీపంన గైకొని లోనికి పోయిను. అచ్చట ఒక స్త్రీ పండుకొని ఉండెను. బప్పట్టుని భార్య కెవ్వన కేక పెట్టాను. గది శూన్యం. దిల్హండు రెండవ దీపం చేతపుచ్చుకొని లోనికి వెళ్ళాను. అతడు అటు ఇటు చూచెను. గది శూన్యంగా ఉంది. దిల్హండ్ ఇలా అన్నాడు, ఈ గదిలో ఎవరు లేరే, ఇది శూన్యగృహము. మీ చేతిలో దీపం ఉంది, ఎందుకు కేక వేసినట్టు అంటే ఎందుకు భయపడినారు ఎవరు లేనప్పుడు అనే. బప్పట్టుని భార్య అంది, ఈ గదిలో ఎవరు లేరా అని. దిల్హండ్ అన్నాడు, లేరు అని. బప్పట్టుడు భార్య అంది, ఒక స్త్రీ ఉండవలను కదా, ఉన్నదనే నన్ను తెచ్చితివి కదా అంటే. దిల్హండ్ అన్నాడు, మీరు సంధిమతి అన్న పేరు చెప్పితిరి. ఆమె ఈ గదిలో ఉండేడిది, అందుకని తీసుకుని వచ్చి తిని. 4-5 దినముల కిందటి వరకు ఇచ్చటనే ఉంది. ఈ 5 దినములు నేను చూడలేదు. ఇచ్చట ఉండేడి దివారక్షక భటుడు వేరు, నిశారక్షక భటుడు వేరు. నేను నిశారక్షకుడను. ఆమెను ఇంకొక చోటుకి తరలించరేమో నాకు తెలియదు అంటే. బప్పట్టుడి భార్య అంది, అట్లనా, ఉండవలసిన స్త్రీ కనిపించకపోవటం వలన నేను కెవ్వున కేక పెట్టి తిని. ఆమె ఎచ్చట పండుకునేది అంటే అప్పుడు దిల్హండు పోయి పూర్వము సంధిమతి పండుకొండేడి స్థలం నందు నిల్చున్నాడు. మంత్రి భార్య తన కన్ను చెదిరింది అనుకుంది, తన భ్రాంతి పొంది తిని అనుకుంది. మళ్ళా ఇట్లా అనుకుంది, ముందు దిల్హండుని పంపించు, ఆమె మళ్ళా కనిపిస్తుందా అనుకుంది. ఆమె ఇలా అంది, దిల్హణ నువ్వు ముందు పొమ్ము, నేను 1 నిమిషంలో వత్తును, ఈ దీపంను కూడా తీసుకొని పొమ్ము అంది. దిల్హండ్ ఇలా అనుకున్నాడు, ఈమె స్త్రీ కదా, స్త్రీలకు ఒక్కొక్కప్పుడు ఏకాంతం కావలేను. ఆమెకి ఏ శరీర బాధ ఉన్నదో పురుషులు చూడకుండా తద్బాధ అపనయనం చేసుకొనవలేను కదా అని అతడు 2 దివ్వెలను పూని బయటకు పోయాను. మంత్రి భార్య ద్వారబంధం వద్దకు నడిచిపోయాను. బయట దీప వెలుగు సుంత దువ్వన కనిపిస్తోంది. మళ్ళా పూర్వము బంధితురాలు పడుకున్న స్థలం వైపు చూచెను. అచ్చట ఓ వ్యక్తి పడుకొని ఉన్నట్టే కనిపించింది ఆమెకు. తర్వాత ఆమె సంధిమంతుని బంధన గృహం వద్దకు పోయాను. దిల్హండ్ తలుపు తీసెను. బప్పట్టుని భార్య ఇలా అంది, ఓయి నేను ఇచ్చట 2-3 గడియల కాలం ముందును, నీకు అభ్యంతరం లేదు కదా అంది. అతడు అన్నాడు, తమరెంత పెందలకడ వస్తే అంత మంచిది అన్నాడు. ఆమె ఒక దీపం తన వెంట తీసుకుని పోతాను అనింది. దిల్హణుని బయట బీగం వేయమన్ను, తాను మళ్ళా పిలుతును అనెను. ఆమె లోనికి పోయాను. దిల్హండు బీగం వేసి దూరంగా పోయాను. ఆమె సంధిమంతుడి పండుకొని ఉన్న స్థలం వద్దకు పోయి దీపంతో తన ముఖం చూచెను. అతడు కన్నులు మూసుకొని ఉండెను, కానీ దీపం వెలుగు కన్నులు తెరిచాడు. ఆయన లేచి కూర్చుండెను. బప్పట్టుడి భార్య దీపపు వెలుగు తన మొహం మీద పడినట్టు చేసెను. ఆయనకు కొంతసేపటికే గుర్తు వచ్చెను. సంధిమంతుడు అన్నాడు కదా, ఎందుకు ఇట్లా వస్తువి, నా భార్యను చంపించితివి కదా, నన్ను దరిద్రుని చేసితివి కదా, నన్ను 10 ఏండ్లు చెరసాల్లో ఉంచితివి కదా, నా యవ్వనమంతయు చెరసాల్లో చెల్లిపోయింది, నువ్వెందుకు వచ్చితివో నాకు తెలియదు అన్నాడు. నేను ఈనాటికి ఇక్కడితో ఆపు చేస్తున్నానండి. బప్పట్టుని భార్య అన్నారు, కానీ ఈమె ఎవరు, ఎందుకు సంధిమంతుని చూడాలనుకుంది? ఆ కాలంలోనే పరాయివాణ్ణి చూడ్డానికి అంతగా భర్తతో చెప్పి అనుజ్ఞ తీసుకునే బయలుదేరింది అంటే అర్థం కావడం లేదు. సంధిమంతుడితో ఈమెకేమి సంబంధం కలదు అనేసి. ఈమె ఎవరు అసలు ఈమె సంధిమంతుడిని చూడవలసిన అవసరం ఏముంది? ఇంకా మనకు ఒక ప్రశ్న ఉంది. కలహార మాలిక ఎందుకు ఆ బొమ్మికలు కొనింది, సంధిమతి బొమ్మికలు? ఆమె ఆ బొమ్మికలతో ఏం చేయబోతోంది? ఆమెకు యోగులతో ఏం పని ఉంది? అది ఇంకా మనకు క్లారిఫికేషన్ రాలేదు. మళ్ళా ఒకవేళ 5వ భాగంలో తెలుస్తుందో ఏమో, ఈ సంజీవకరణి 5వ భాగంలో తెలుస్తుందేమో, చూద్దాం. మనకు 2 పేర్లు కొత్త వచ్చాయి. ఒకటి వీరయోగి నరసింహం అనే అతన్ని బట్టి చూస్తే అతను మానవుడు కాదు అని తెలుస్తోంది.
మరి అతడు ఎవరు అనేది తెలియదు. ఇక ఇంకొక వ్యక్తి కూడా పరిచయం అయ్యాడు, ఈశానుడు అనే యోగి. ఈశానునికి దిల్హా ఎవరో ముందే తెలుసు అని కూడా అర్థమైంది వాళ్ళ సంభాషణ బట్టి. ఆ వీరయోగి నరసింహుడు ఈశానునికి కూడా తెలుసు అని అర్థమైంది. సరే, దిల్హా మాటలు బట్టి దిల్హా తన పుట్టిపూర్వోత్తరాలు దిల్హాకు తెలియదు. తాను ఎవరు ఏం కథ అని తెలుసుకోవాలనుకుంటోంది. తనని ఎందుకు ఖడ్గ విద్య నేర్పించి రాజుకు రక్షణకు ఏర్పాటు చేశారు అనేది కూడా తెలియదు అంది. అది ఎవరు ఏమి అని తెలుసుకోవాలి. ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. ఎవరికి ఎందుకు ఏ సంబంధం ఉంది అని తెలీదు. ఇక్కడ సంధిమతి ఉంది, సంధిమంతుడు ఉన్నాడు, బప్పట్టుడు ఉన్నాడు, బప్పట్టుడు భార్య ఉంది, ఇక కల్హార్ మాలిక్ అనే వ్యక్తి ఉంది, దిల్హా ఉంది. వీళ్ళందరూ ఒకరికొకరు ఏమవుతారో తెలియదు. కథ మాత్రం వీళ్ళ చుట్టూ నడుస్తోంది. మధ్యలో ఈ పంచమి, ఈశానుడు, వీరయోగి నరసింహము వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో కథ అంతా ఇంకా సస్పెన్స్గా సాగుతూనే ఉంది. సంఘటనలు మాత్రము మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక రేపు వారము బప్పట్టుడి భార్యకు సంధిమంతుడికి మధ్య జరిగిన సంభాషణ తెలుస్తుంది. ఆ సంభాషణలో కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. సరేనా అండి? ఇది మరి మీకు మిగిలిన కథ తెలియాలంటే సంజీవకరణి 5వ భాగం వినాలి. పోతే ఈ నా కథనం మీకు నచ్చితే, ఈ నవల చెప్తున్న పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. నేనైతే మీకు ఎప్పుడు వినిండని ఈ కథలు చెప్తున్నాను. నన్ను ఆదరించండి, నా యూట్యూబ్ ఛానల్ను ఆదరించి సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ పెంచండి. ఇది ఒకటే నేను అడుగుతున్నది. సరేనా అండి? మరి ఇప్పటితో మీకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ ఆదరాభిమానులకు కృతజ్ఞురాల్ని. మీ సలహాలు, సూచనలు సంతోషంగా పాటిస్తానండి. ఏదైనా ఉంటే నాతో పంచుకోండి. మీ విమర్శలు, సద్విమర్శలు కానీ లేదా నా సలహాలు, సూచనలు కానీ నాకు తెలిపితే నేను ఆనందిస్తానండి. ఈ కథను విని నన్ను ఆశీర్వదించండి. ఉండనా మరి? మళ్ళీ మిమ్మల్ని సంజీవకరణి 5వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా. బై బై.